ఒంగోలు మెప్మా జరిగిన అవినీతి అక్రమాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ విచారణ చేపట్టారు. ఇప్పటికే కార్యాలయం సిబ్బంది నుండి సేకరించిన సమాచారంపై క్షేత్రస్థాయి విచారణ ప్రారంభించారు. విజయనగర్ కాలనీలోని ఆర్పి శ్రీలతకు చెందిన గ్రూపు సభ్యుల నుండి స్వయంగా వివరాలు రాబట్టారు. తమ పొదుపు సొమ్మును 30 లక్షలకు పైగా ఆర్పి శ్రీలత దోచుకుందని సభ్యులు జేసీకి ఫిర్యాదు చేశారు. వాస్తవంగా గ్రూపులెన్ని, బోగస్ గ్రూపులెన్ని అన్న సమగ్ర నివేదిక ఇవ్వాలని మెప్మా అధికారులను ఆదేశించారు. విచారణ జరుగుతుందన్న సమాచారంతో ఆర్పి శ్రీలత ఇంటికి తాళం వేసి అందుబాటులో లేకపోవడంపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను రికార్డు చేయాలని సిబ్బందికి చెప్పారు. తదుపరి కేశవస్వామిపేటలోని ఆర్పి దివ్యశాంతికి చెందిన గ్రూపు సభ్యులను విచారించగా వారు చెప్పిన సమాచారంతో పీడీ శ్రీహరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీలమైన తమను ఆర్పి దివ్యశాంతి ఘోరంగా మోసం చేసిందని వాపోయారు. దివ్యశాంతి అవినీతిపై ఎన్నిసార్లు పీడీ శ్రీహరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని జేసీకి తెలిపారు. నిరక్షరాస్యులైన తమను మోసం చేసిన దివ్యశాంతిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అమాయకులను మోసం చేస్తూ తప్పు చేసిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పీడీ శ్రీహరితో పాటు మెప్మా సిబ్బంది జేసీ హెచ్చరించారు. బోగస్ గ్రూపులకు రుణాలు మంజూరు చేసిన బ్యాంకు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఒంగోలు తహసీల్దార్ విచారణ సభ్యులుగా ఉన్నారు. ఎప్పుడది? అది 2019 సార్. 2019లో ఆ మాట అడిగితే చెప్పిన మాట అది 2019లో గ్రూపులు తర్వాత మళ్ళీ వచ్చి ఏం చెప్పిందంటే ఇలా అవసరం లేదు, పాత గ్రూపులోనే పాత గ్రూపులు కనుక చేపిస్తే మీకు పాత గ్రూపులు అంటే ఉన్నాయంట సార్ వాళ్ళ దగ్గర, కొత్తవి మనం స్టార్ట్ చేసుకోకుండా వాళ్ళ దగ్గర పాత గ్రూపులు ఉంటాయి. మీకే సంప్రదించారని మీరే చాలా బాగా చెప్పారని మీరు ఆరుగానే కష్టపడుతున్నారు. మీకు ఇలా గ్రూపుల్లో అయితే మీకు లోన్ ఇస్తారు, రూపాయి తక్కువలోనే వస్తుంది, మీరు పొదుపు చేసుకోవచ్చు, మీకు లోన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎలాగో మిగతా పనులు వీటిలో పనులు చేస్తుంది కాబట్టి మీకు నెలలో వచ్చింది అందులో పాత గ్రూపులు అడ్జస్ట్ చేయడం కరెక్టే, అంతే కదా. పాత గ్రూపుల్లో చేరడానికి 15,000 ఒక్కొక్కరి నుంచి తీసుకున్నారని చెప్పారు. వాళ్ళు ఎవరు ఇవ్వలేదు సార్, ఎవరు ఏం ఇవ్వలేదు సార్. వాళ్ళు గ్రూప్ అవ్వటానికి డబ్బులు ఇచ్చుంటే తీసుకోండి. మేము అడగలేదు సార్, మేము అడగలేదు, వాళ్ళు మాకు ఇవ్వలేదు సార్. బ్యాంక్ బ్యాలెన్స్ ఆన్లైన్ బ్యాంకు 2 పేర్లు ఏమి ఇప్పించలేదు సార్. 4-5 గ్రూపులు ఆమె తీసుకుంటూ నాకు ఇప్పించింది సార్. తీసుకుంటూ ఎంత ఇప్పించుంటుంది మీకు? నేను వాళ్ళకి కడతానని చెప్పని మీకు ఎంత ఇప్పించుంటుంది? 9.5 లక్షలు ఇప్పించాను సార్. ప్రాపర్లీ వెరిఫైయింగ్ ద సిగ్నేచర్స్ ఆఫ్ ద గ్రూప్ లీడర్స్, the branch manager or the cashier has given the has sanctioned the loan or given the saving amount and all. So you are saying present position we are starting middle yes. In case you are because mostly those people account has been created in which account suppose 10 members are there, 20 lakhs each group count, each member got 2 lakhs. So each member who is getting వెరిఫై చేసిన తర్వాత ఈ సిస్టమ్ ఎప్పుడు నుంచి పెట్టారు? when this system was 3-4 years exactly 2022 or 23 new way new way. that what exactly I లేదా అలాగేనమ్మా, మా వరకు మేము న్యాయం చేసి రాసి సంబంధించిన ఇది చేస్తాం.
లంచ్ తర్వాత బాబు we will take lunch then we will another half an hour we will be there. సరేనా?